నెల్లూరులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అఖండ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామ్మూర్తి నగర్ లో ఉన్న సత్యసాయి మందిరం నుంచి వీఆర్ఎస్ సమీపంలో సత్యసాయి మందిరం, అక్కడి నుంచి గోమతి నగర్ లోని సాయి హృదయ భజన మందిరం వద్దకు భక్తులు తమ భక్తి శ్రద్ధలతో అఖండ జ్యోతి ఊరేగింపుతో చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవ సమితులు జిల్లా అధ్యక్షులు సుధాకర్, సాయి హృదయ మందిర గౌరవ అధ్యక్షులు మురళీకృష్ణ, కన్వీనర్ కొండ శేషగిరిరావు, నాగేశ్వరరావు, మల్లికార్జున, నాగలక్ష్మి, శ్రీధర్, మూర్తి, సురేష్ సింగ్, జగదీష్ తో పాటు పలువురు కన్వీనర్లు, సత్యసాయి బాబా భక్తులు పాల్గొన్నారు. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పరమ పావనమైన పుణ్యక్షేత్రం ప్రశాంతి నిలయం నుండి స్వామివారి ఎంతో ప్రేమతో అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరి హృదయాల ప్రేమతో నిండాలి అన్న ఒక దివ్య సంకల్పంతో స్వామివారి ప్రసాదించిన శ్రీ సత్యసాయి అఖండ ప్రేమజ్యోతి ఆరాధనా మహోత్సవం మన నెల్లూరు జిల్లాలో నిన్న కందుకూరులో అందుకున్నాం. ప్రకాశం జిల్లా నుండి నిన్న కందుకూరు, అదేవిధంగా మార్చవరం, కావలి పట్టణాల్లో చూసుకొని ఈరోజు ఉదయం మన నెల్లూరు రామ్మూర్తి నగర్ మందిరం, అదేవిధంగా విఆర్ కాలేజ్ మందిరం, దాని తదుపరి ఇక్కడికి విచ్చేసాం. ఈ యొక్క జ్యోతి యొక్క ముఖ్య విశేషం ఏంటంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో జ్యోతికి ఒక విశిష్టమైన శక్తి ఉన్నది. ఈ జ్యోతి నుండి వెలిగే ఈ యొక్క ప్రకాశవంతమైన కిరణాలు మన మనసుని ప్రక్షాళన చేసి, ప్రకాశవంతం చేసి, మన హృదయంలోని చీకటిని తొలగిస్తుంది. మన హైందవ సాంప్రదాయంలో కూడా జ్యోతి వెలుగు అంటే ఒక జ్ఞానానికి ప్రతీక, అజ్ఞానం చీకటికి ప్రతీక. మరి మన ఈ సమాజంలో ప్రస్తుత మానవుడు ఎన్నో కష్టాలతో, నష్టాలతో, బాధలతో, అశాశ్వతమైన ఈ ప్రపంచమైన శాశ్వతం అనుకొని దురాశ దుఃఖములతో, నిరాశ నిస్పృహలతో అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వేళ వారిలో జ్ఞానజ్యోతులు వెలిగించి ముక్తి మార్గం వైపు నడిపించేదానికే స్వామివారు ఈ అఖండ జ్యోతిని ప్రసాదించారు. ఈ అఖండ జ్యోతి మన ఆగస్టు 17వ తేదీ ప్రశాంతి నిలయంలో 5 జ్యోతులు వెలిగించాం. ఈ 5 జ్యోతులు భారతదేశం అంతటా నలుమూల వెళ్ళినాయి. కన్యాకుమారి, కోల్కతా, అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రానికి, జిబ్రూ నగర్కి, ఇలా 5 జ్యోతులు వెళ్ళినాయి. ఒరిస్సా రాష్ట్రం ముగించుకొని డిసెంబర్లో మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినాయి. ఆంధ్ర రాష్ట్రంలో తర్వాత మన నెల్లూరు జిల్లా, మన ఆంధ్రప్రదేశ్లో ఇది చిట్ట చివరి రోజు. ఈరోజు సాయంత్రం మనం ఈ యొక్క జ్యోతిని సూలూరుపేట వద్ద తమిళనాడు వారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్య కారణం అందరూ స్వామివారి ప్రసాదించిన ఈ ప్రేమ జ్యోతి ద్వారా అందరి హృదయాలు ప్రేమతో నిండాలని, ప్రేమతో పండాలని, ప్రేమ భావాలతో తమ జీవితాలను ఆనందమయం చేసుకోవాలని, తద్వారా ఈ దేశమంతటా కూడా, ప్రపంచమంతటా కూడా సుఖశాంతులు వెదజల్లుకోవాలని, అందరినీ ఆనందమయం చేయాలని కోరుతూ స్వామివారు మనకి ప్రసాదించిన ఈ అపురూపమైన అవకాశం ఇది. ఈ అఖండ జ్యోతి నుండి మీరు ఎన్ని జ్యోతులైనా సరే మీ ఇంటికి వెలిగించుకొని తీసుకొని వెళ్ళవచ్చుగా ప్రార్థిస్తున్నాం. నీకన్నా భలే అందగాడు మా సాయి నాదుడమ్మా, నీకన్నా భలే చక్కడు తెల్లని వెన్నెల కురిపిస్తాడమ్మా, సాయి నాదుడమ్మా. రాత్రి దేవాయ